మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సూర్యుడు ఈ 10 రోజుల్లో 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దీన్ని అష్టమ రవి దోషం అంటారు. 8వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆకస్మికంగా ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో ఏవైనా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేసుకోవాలి. అష్టమంలో రవి ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మిథున రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. దీన్ని అష్టమ రవి దోషం అంటారు. ఈ అష్టమ రవి దోషం పోవటానికి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. అలాగే రోజు ఆదిత్య హృదయం వినండి. సూర్యుడికి సంబంధించిన మంత్రం చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. రోజు 21 సార్లు కానీ 12 సార్లు కానీ మంత్రం చదువుకోండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. అష్టమ రవి దోషం తొలగిపోతుంది. అలాగే బుధుడు 8, 9 స్థానాల్లో మిథున రాశి వాళ్ళకి 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు అష్టమ బుధ దోషం ఉంది. విద్యారంగంలో ఎక్కువ కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. వ్యాపారంలో కూడా బాగా కష్టపడితే సాధారణ లాభాలే ఉంటాయి. తర్వాత ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం రావటం కష్టంగానే ఉంటుంది. బుధుడి బలం తక్కువ ఉంది. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినండి. ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు మిథున రాశి వాళ్ళు చదువుకోండి. బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు విద్యారంగంలో, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. అలాగే మిథున రాశి వాళ్ళకి కుజుడు కూడా 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జర్నీస్లో జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం కానీ, అమ్మటం కానీ ఇలాంటివి చేయకండి. రియల్ ఎస్టేట్లో కూడా దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెడితే అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చిన అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినటం ద్వారా అష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది బ్రహ్మాండం. శుక్రుడు సంపూర్ణంగా 10 రోజులు యోగిస్తున్నాడు. శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మిథున రాశి పురుషులు కానీ, స్త్రీలు కానీ ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్ అంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి రంగాల్లో మాత్రం బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో శుక్రుడు 10 రోజులు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కేవలం సూర్యుడికి, బుధుడికి, కుజుడికి మాత్రమే పరిహారాలు చేసుకోవాలి. ఈ 3 గ్రహాలు సంపూర్ణంగా ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ముగ్గురు ఏకకాలంలో యోగించాలంటే మాత్రం సుదర్శన మంత్రం చదువుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చోర్ముత్యం నమామ్యహం. ఈ సుదర్శన మంత్రం చదువుకుంటే ఏకకాలంలో రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగించి ఈ 10 రోజుల్లో సంపూర్ణంగా మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం.
దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతుందనే అనుమానం వస్తే చాలు, ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటుపక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు, మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా, బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది. దీంతో పాటుగా 1 కేజీ పటిక కూడా, పటిక అంటే ఆలం, 1 కేజీ పటిక ఎర్రబట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6 నుంచి 7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతుంది అనుకున్న వాళ్ళు మంగళవారం, శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడొచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.